రైతు సోదరులకి అశ్వరాపేట దగ్గర అగ్రికల్చర్ మినిస్టర్ గౌరవనీయులు ఉత్తమ్ మల్లాశ్వరరావు గారి తోటని చూడటానికి రావడం జరిగింది. ఈరోజు ఇది 6 ఇయర్ కొబ్బరి తోట, 6 సంవత్సరాలు ఏజ్ కొబ్బరి తోటలు, 3 సంవత్సరం ఒక్క తోట. సెంటర్ మళ్ళీ కోకో 3 క్రాప్స్ ఉన్నాయి. కోకో, ఒక్క, కొబ్బరి 3 క్రాప్స్ ఉన్నాయి. కొద్దిగా సార్ వెళ్ళి ఒకసారి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూసినామంటే ఈరోజు మనం రావడం జరిగింది. ఒకసారి ఎలా ఉందో చూద్దాం. ఇది చక్కగా ఎదిగింది తోట, చాలా బాగున్నాయి మొక్కలు, గ్రోత్ కూడా బాగున్నాయి. మొత్తం దేశవాళీ, హైబ్రిడ్ ఏం కాదు, నాటు మొక్క వేసారు. ఇది కోకో సాలు 3 వరుసల మధ్యలో 2 కొబ్బరి వరుసల మధ్యలో 2 కోకో వరుసలు, 2 కొబ్బరి వరుసల మధ్యలో 2 ఒక్క సాళ్ళు, 2 ఒక్క మధ్యలో 1 కోకో సాలు, అలా ప్లాన్ చేసి వేయడం జరిగింది. ఇది కోకో, కొబ్బరి, ఒక్క 3 కలిపి వేశారు. మొక్కలు కూడా బాగున్నాయి. సారు బాగుంది చక్కగా. చాలా వరుసలు ఇలా వస్తాయి, ఈ వరుస వరుస ఇలా వరుసల వారికి మీకు వరుసలు నీట్గా కనపడతాయి. రైతు సోదరులకు నమస్కారం అండి. మనం ఈరోజు ఒక్క, కొబ్బరి, కోకో ఉన్న తోటని చూడటానికి రావటం జరిగింది. ఆల్రెడీ ఒక్క ఈల్డింగ్ స్టార్ట్ అయింది ఈ సంవత్సరం. ఎక్కడన్నా ఒక చెట్టు కనపడుతుంది. ఒకే దాంట్లో కొబ్బరి, ఒక్క, కోకో, మళ్ళీ రీసెంట్గా మిరియం కూడా పెట్టించారు సార్ వాళ్ళు. ఇది తుమ్మలనాశ్వరరావు గారి తోట, మినిస్టర్ గారి తోట. ఇది మినిస్టర్ గారి తోటలో మళ్ళీ మిరియం కూడా పెట్టింది, బ్లాక్ పెప్పర్. అంటే ఒకే తోటలో 4 పంటలు సాగు చేయడం జరుగుతుంది. ఎకరానికి 60 చెట్లు కొబ్బరి చెట్లు, ఎకరానికి 130 చెట్లు కోకో చెట్లు, మళ్ళీ ఎకరానికి 170 చెట్లు ఒక్క చెట్లు. ఇలాగా మళ్ళీ ప్రతి ఒక్క చెట్టుకి ఒక మిరియం చెట్టు కూడా పెట్టి పాకించడం జరుగుతుంది. ఇలా వ్యవసాయం రైతులకు చూపిద్దామని ఈరోజు మనం ఈ తోటలో రావడం జరిగింది. ఇంటర్ క్రాప్స్ ఇలా వేసుకోవచ్చు. మీరు తోట చూడవచ్చు, గ్రోత్ కూడా చాలా చక్కగా బాగుంది. గ్రోత్ బాగుంది, మంచి నీట్గా గ్రోత్ మెయింటెనెన్స్ కానీ తోట మెయింటెనెన్స్ కానీ బాగుంది. గ్రోత్ కూడా బాగుంది. ఓకే.